సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మారి పుష్కర కాలం అయింది. అయినా అతి కష్టం మీద డీజే టిల్లుతో బ్రేక్ వచ్చింది. దాని సీక్వెల్తో ఫేట్ మారింది. అంతే వెంటనే టైర్ 3 స్టార్స్ లిస్ట్లోంచి డైరెక్ట్గా టైర్ 2 హీరో లిస్ట్లోకి మారుతున్నాడు. ఏకంగా 14 నుంచి 20 కోట్లకు తన పారితోషికం పెంచాడు. ఫైనల్గా త్రివిక్రమ్ ఆఫరే ఇలా తన ఫేట్ మారుస్తుందంటున్నారు. నిజమేనా? టేక్ ఏ లుక్. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ హెడ్ తర్వాత రూట్ మార్చాడు. 8 నుంచి 14 కోట్లకి పారితోషికం పెంచాడు. ఇప్పుడు త్రివిక్రమ్ నుంచి బంపర్ ఆఫర్ రాగానే 20 కోట్లకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నాడు. డీజే టిల్లు స్క్వేర్ హెడ్స్ తో సిద్ధు ఫేట్ మారింది. 100 కోట్ల వసూళ్లతో తన సీక్వెల్ హిట్ అవటమే కాదు, ఇప్పుడు తను టైర్ 3 లిస్ట్ నుంచి టైర్ 2 లిస్ట్ లోకి చేరిపోయాడు. 8 నుంచి 14 కోట్ల పారితోషికం నుంచి 20 కోట్లు తీసుకునే రేంజ్ కి చేరాడు. వెంకీ అట్లూరి నుంచి ట్రైలింగ్వల్ మూవీ ఆఫర్ రావడంతో తన లెవెలే మారిపోయిందని తేల్చేస్తున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ లో త్రివిక్రమ్ టైం బాలినట్టుంది. ఎన్టీఆర్ తో సినిమా అనుకుంటే ఆగిపోయింది. తర్వాత మహేష్ తో మూవీ తీస్తే గుంటూరు కారం తన కంట్లోనే పడినట్టయింది. పెద్ద హీరోలు దొరక్క మీడియం రేంజ్ స్టార్స్ తో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. వెంకీ అట్లూరి రంగ్ దే వదిలేస్తే తొలి ప్రేమ, సార్ 2 బ్లాక్ బస్టర్లే. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు హీరోల డేట్స్ దొరక్క మీడియం రేంజ్ స్టార్స్ కోసం వేట కొనసాగించాడు. సిద్ధుతో ట్రైలింగ్వల్ మూవీ ఏదో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ కంటే సిద్ధు జొన్నలగడ్డ సీనియర్. ఎప్పుడో జోష్, గుంటూరు కారం నుంచి కల్కి వరకు చాలా సినిమాల్లో ప్రయోగాలు చేశాడు. ఫైనల్ గా కృష్ణ అండ్ హెస్లీలా డీజే టిల్లు స్క్వేర్ తో దూసుకు వెళ్లాడు. ఇన్నాళ్లకు స్టార్ గా బిజీ అవుతున్నాడు.